ఏసీ. నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లో రాజస్థానీ మార్వాడీల హోలీ వేడుకలు. సంబరాల్లో పాల్గొన్న హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవీలత. హోలీ వేడుకలకు సిద్ధమైన ఆదిలాబాద్ జిల్లా వాసులు. గిరిజన సాంప్రదాయం ప్రకారం పండగ నిర్వహణ. రేపు చంద్రగ్రహణం ఉన్నట్లు వదంతులు. చంద్రగ్రహణం లేదన్న అర్చకులు సిఎస్ రంగరాజన్. తెలంగాణ గీత రచయిత అందశ్రీ దంపతులకు సన్మానం. శాలువతో సత్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. ఏప్రిల్ మొదటి వారంలో కాంగ్రెస్ బహిరంగ సభ. తెలంగాణ నుంచే లోక్సభ ఎన్నికల ప్రచారం ప్రారంభం. లోక్సభ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ ఫోకస్. కిషన్ రెడ్డి అధ్యక్షతన లోక్సభ అభ్యర్థుల భేటీ. తెలంగాణలో 8 స్థానాలను పెండింగ్ లో పెట్టిన కాంగ్రెస్. ఇవాళ అభ్యర్థులను ఖరారు చేయనున్న కాంగ్రెస్ అధిష్టానం. బీజేపీ అధిష్టానంపై సోయం బాపురావు అలక. ఇండిపెండెంట్ గా పోటీ చేసే యోచనలో సోయం. ఆంధ్రప్రదేశ్ కు అభ్యర్థులను ఖరారు చేసిన బీజేపీ. పొత్తులో భాగంగా 6 ఎంపీ స్థానాల్లో పోటీ. ఏప్రిల్ 3న చిత్తూరులో వైసీపీ సిద్ధం సభ. మొత్తం 21 సభలు నిర్వహిస్తామన్న వైసీపీ నేతలు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ వాలంటీర్లపై ఈసీ వేటు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారని విధుల నుంచి తొలగింపు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ముగ్గురికి ఏప్రిల్ 6 వరకు రిమాండ్. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న చెంచల్గూడ జైలుకు తరలింపు. విశాఖ కేజీహెచ్ వైద్యుడి లైంగిక వేధింపులు. డాక్టర్ భవానీ శంకర్ ను సస్పెండ్ చేస్తూ డిఎంఈ ఉత్తర్వులు. జగిత్యాల జిల్లాలో గుప్పుమంటున్న గంజాయి. 10 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో కిడ్నాప్ కలకలం. వ్యాపారి చలపతిని కిడ్నాప్ చేసిన దుండగులు. ఈడీ కస్టడీ నుంచే కేజ్రీవాల్ పరిపాలన. జలశాఖకు సంబంధించి తొలి ఆదేశం జారీ. లేహ్కు వెళ్లిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. జవాన్లతో హోలీ వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి.